అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాల్టి రీడింగ్లో మీ మనసులో ఉన్న 3 క్వశ్చన్స్కి మీ ఏంజిల్స్ నుంచి యూనివర్స్ నుంచి ఆన్సర్ ఏంటి అన్నది చూద్దాము. సో ఈ రీడింగ్ ఎలా అంటే ఫస్ట్ మీరు ఒక క్వశ్చన్ అనుకోవాలి. ఒక క్వశ్చన్ అనుకున్న తర్వాత దానికి ఎస్ ఆర్ నో ఏంటి అన్నది చూద్దాము. సో దీన్ని చూసిన తర్వాత నేను టారో నుంచి ఒక కార్డ్ తీసుకుంటాను. సో ఇదేంటి అని అంటే అప్రాక్సిమేట్ సిచ్యువేషన్ మీ లైఫ్లో ఏం జరుగుతుంది, సో దానికి సంబంధించి ఆ క్వశ్చన్కి సంబంధించి అయ్యి ఉండొచ్చు. సో సిచ్యువేషన్ రెజొనేట్ అవ్వకపోయినా పర్లేదు, ఆన్సర్ వచ్చేసి మెయిన్. ఆ తర్వాత ఈ ఆన్సర్ వచ్చిన తర్వాత ఎస్ ఆర్ నో ఎప్పటికంతా జరుగుతుంది, టైం లైన్ ఏంటి అన్నది చూద్దాము. ఆ తర్వాత లాస్ట్లో మీకు ఏంజల్స్ నుంచి మెసేజ్ ఏంటో చెక్ చేద్దాం. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎనీవే రీడింగ్ చేస్తున్నప్పుడు మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ రీడింగ్ మీకు ఎలా అనిపించిందో డెఫినెట్లీ నాకు కమెంట్ సెషన్లో తెలియచేయండి. అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో ఫస్ట్ ఇప్పుడు ఏంటి అని అంటే మీరు మీ మనసులో ఒక క్వశ్చన్ అనుకోండి. సో క్వశ్చన్ అనుకొని పాజ్ చేసేసేయండి వీడియోని. ప్రశాంతంగా ఆ క్వశ్చన్ గురించి బాగా థింక్ చేసి ఆ తర్వాత దానికి ఆన్సర్ ఏంటి అన్నది చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఇది వచ్చేసి. సో చూద్దాం మరి ఫస్ట్ క్వశ్చన్కి మీకు ఆన్సర్ ఏంటి. Universe, please show me what is the answer for my collective for the first question. What is the answer for my collective for the first question? సో మీ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఏంటి అని అంటే డోంట్ స్టాప్ అన్నట్లు చూపిస్తుంది. ఓకే, అండ్ సిచ్యువేషన్ ఏమై ఉంటుందో చూద్దాము. Universe, please show me what is the situation for the first question, what it might be for my collective. ద ఫూల్ వచ్చేసి మీ సిచ్యువేషన్కి తగ్గట్టు అయి ఉండొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటి అని అంటే డోంట్ స్టాప్ అన్నట్లు చూపిస్తుంది. సో రైట్ నౌ మీ క్వశ్చన్కి ఆన్సర్ ఇది ఎస్ అని కాదు, నో అని కాదు అన్నట్లు ఉందన్నమాట. డోంట్ స్టాప్ అంటే ఏదైతే ట్రై చేస్తున్నారో అది మీరు చేస్తూ ఉండండి. సో తొందరలో మీకు రిజల్ట్ వస్తుంది. మేబీ కొంతమందికి ఇది ఇప్పుడే స్టార్ట్ చేసి ఉండొచ్చు, ఇది మీ లైఫ్ న్యూ బిగినింగ్ అయి ఉండొచ్చు, ఫ్రెష్ స్టార్ట్, మేబీ ట్రావెల్ చేయడం లాంటిదో, న్యూ ఆపర్చునిటీస్ తీసుకోవడం లాంటిదో, లేకపోతే మిమ్మల్ని మీరు తెలుసుకోవడం లాంటిదో. సో కొత్తగా ట్రై చేసి ఉండొచ్చు. కొత్త జాబ్ అనుకోండి, సక్సెస్ వస్తుందా, ఇందులో సెటిల్ అవుతానా లేదా అని చెప్పేసి అనుకోవడము, రిలేషన్షిప్ బాగుంటుందా లేదా ఫ్యూచర్లో అని చెప్పేసి అనుకోవడం. సో ఇలాంటిది అనమాట. అంటే ఇప్పుడిప్పుడే కొత్తగా స్టార్ట్ చేయడము, బట్ దీనికి సంబంధించి ఎలా ఉంటుంది రిజల్ట్స్ అని చెప్పేసి తెలుసుకోవడం. సో అందుకే యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ ఏంటి ఇక్కడ అని అంటే ఇప్పుడే స్టార్ట్ చేశారు, ఏదైతే మీరు స్టార్ట్ చేశారో దీనికి సంబంధించి మీరు స్టాప్ చేయొద్దండి. అంటే కంటిన్యూ చేస్తూ ఉండండి. వర్క్ నేర్చుకోవడం, కెరియర్లో మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడము, రిలేషన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం, ఇలా చేస్తూ ఉండండి. సో ఈ న్యూ బిగినింగ్ ఏదైతే స్టార్ట్ చేశారో, ఏదైతే వచ్చిందో మీ లైఫ్లో, ఇది డెఫినెట్లీ ఫ్యూచర్లో బాగుంటుంది. బట్ రిజల్ట్స్ మాత్రం దీనికి ఇప్పుడే కాదు, లైక్ ఇమీడియట్లీ ఎస్ అని కాదు, వర్క్ చేస్తున్న కొద్దీ ఇది ఎస్ అవుతుంది. అంటే నో అయితే కాదు, ఖచ్చితంగా మీరు ఇంప్రూవ్ చేసుకున్న కొద్దీ ఇది ఎస్ అవుతుంది అని చెప్పేసి మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి ఆన్సర్. ఓకే, సో కాబట్టి ఫస్ట్ క్వశ్చన్కి వచ్చేసి ఆన్సర్ డోంట్ స్టాప్ అన్నట్లు చూపిస్తుంది. మరి ఫస్ట్ క్వశ్చన్కి టైం లైన్ ఏంటో చూద్దాము. యూనివర్స్, ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ద టైమ్ లైన్ ఫర్ మై కలెక్టివ్ ఫర్ ద ఫస్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద టైమ్ లైన్ ఫర్ మై కలెక్టివ్ ఫర్ ద ఫస్ట్ క్వశ్చన్. టైమ్ లైన్ వచ్చేసి యు ఆర్ రెడీ అని చూపిస్తుంది. సో మీరు ఇప్పుడు ఏంటి అని అంటే డోంట్ స్టాప్ అని వచ్చింది కాబట్టి దానికి ఆన్సర్ అయితే నో అయితే కాదు, ఎస్ ఖచ్చితంగా జరుగుతుంది. అది ఏ సిచ్యువేషన్ అయినా సరే జరుగుతుంది. కానీ వర్క్ని మీరు కంటిన్యూ చేస్తూ ఉండండి. ఏదైతే చేస్తున్నారో అది కంటిన్యూ చేస్తూ ఉండండి, స్టాప్ అయితే చేయకండి. సో దానివల్ల మీకు ఖచ్చితంగా ఫ్యూచర్లో పాజిటివ్ ఆన్సర్ వస్తుంది. సో దీనికి యు ఆర్ రెడీ అన్నట్లు చూపిస్తున్నానంటే మీరు ఎప్పుడైతే కొంచెం వర్క్ చేస్తారో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొత్త జాబ్ ఆపర్చునిటీలో ఇప్పుడిప్పుడే జాబ్లో జాయిన్ అయ్యారో అనుకోండి, రీసెంట్లీ జాయిన్ అయ్యి వర్క్ చేస్తున్నారు అనుకోండి, కొంచెము మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసిన తర్వాత, కొంచెం స్కిల్స్ ఇంప్రూవ్ చేసిన వెంటనే ఇక దానికి సంబంధించి రిజల్ట్ వచ్చేస్తుంది. అంటే మంచి లైక్ నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళడమో, లేకపోతే శాలరీ ఇంక్రిమెంట్ అవ్వడం లాంటిదో, లేకపోతే జాబ్ పర్మనెంట్ అవ్వడం లాంటిదో, ఇలా అనమాట. సో ఈవెన్ ఇప్పుడు కనెక్షన్కి వచ్చినా సరే అంతే. సో మీరు రెడీగా ఉన్నారు. టైం వచ్చేసి ఎప్పటికైనా సరే, ఏ నిమిషంలో అయినా సరే జరగచ్చు. సో మిమ్మల్ని మీరు కొంచెం ఇంప్రూవ్ చేసుకొని కొంచెం వర్క్ చేసిన తర్వాత వెంటనే ఇది జరిగిపోతుంది అని చెప్పేసి అనమాట. సో కాబట్టి
కాబట్టి ఆల్మోస్ట్ ఇది ఎస్లోనే ఉంది మీ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్. జస్ట్ కొంచెం ఏంటంటే ఇంకొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి, ఆపకుండా లైక్ బిలీఫ్ని లూజ్ చేసుకోకుండా ముందుకు వెళ్తూ ఉండాలి అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి ఆన్సర్. సో యు ఆర్ ఆల్రెడీ రెడీ, మీరు ఆల్రెడీ రెడీగా ఉన్నారు. ఇది ఏ క్షణంలో అయినా సరే జరిగిపోతుంది. మీరు కొంచెము ఇంప్రూవ్ చేసుకుంటే చాలు, ఈ సిచ్యువేషన్లో మీకు పాజిటివ్ ఆన్సర్ తొందరలో వచ్చేస్తుంది, ఇమీడియట్లీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకే, సో మరి ఏంజల్స్ నుంచి మెసేజ్ ఏంటో చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ది ఏంజల్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ ఈస్ ది ఏంజల్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. సో ఏంజల్ మెసేజ్ వచ్చేసి రొమాన్స్ వచ్చేసి చూపిస్తుంది మీకు ఏంజల్స్ నుంచి మెసేజ్. సో రొమాన్స్ అంటే ఇక్కడ ఏంటి అని అంటే ఇది లిటరల్ మీనింగ్ కొంతమందికి అయ్యి ఉండొచ్చు, కొంతమందికి ఏంటి అని అంటే ఏదైతే మీరు వర్క్ చేస్తున్నారో దాంట్లో ఎమోషన్స్ లైక్ ఎమోషనలీ ఇన్వాల్వ్ అవ్వడము, బాగా లైక్ రిలాక్స్డ్గా ఉండి అంటే ఇష్టంతో చేయడం అనమాట, ప్రేమతో చేయడం అనమాట. సో ఆ విధంగా ఉండాలి. చూస్తే మీకు న్యూ బిగినింగ్ అన్నది చూపిస్తుంది, ట్రావెల్ అన్నట్టు చూపిస్తుంది, కొత్త లైఫ్లో లైక్ కొత్త చేంజెస్లోకి కొత్త లెవెల్లోకి ఎంటర్ అయ్యింది. సో దీనికి సంబంధించి పాజిటివ్గా ఉంటుందా లేదా. సో ఏంటి మీకు ఏంజల్స్ నుంచి అని అంటే అసలు ఇప్పుడు స్టాప్ చేయకండి, జరుగుతుంది, ఆల్రెడీ రెడీగా ఉన్నారు. రొమాన్స్ వచ్చేసి లైఫ్లో ఆ జాయ్తో లైక్ ఫుల్ఫిల్లింగ్గా ఉంటూ హ్యాపీగా ఉంటూ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఏ వర్క్ అయినా సరే. అలా చేస్తే రిజల్ట్ ఇంకా తొందరగా వచ్చేస్తుంది అన్నట్లు మీకు ఏంజల్స్ నుంచి మెసేజ్ అనమాట. అండ్ లిటరలీ ఇక్కడ కనెక్షన్స్కి సంబంధించి రొమాన్స్ చూపిస్తుంది అని అంటే కొంచెము ఇంటిమేట్గా ఉండడం, మీ పార్ట్నర్తో వాళ్ళని అర్థం చేసుకోవడము, ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం, అలా అని క్లింగినెస్ లైక్ చేసింగ్ ఎనర్జీలో కాకుండా లైక్ గివ్ అండ్ టేక్ లైక్ ఈక్వల్గా బ్యాలెన్స్డ్గా ఉంటూ ఒకరినొకరు కనెక్ట్ అవుతూ అర్థం చేసుకుంటూ కనెక్షన్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టాప్ చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇందులో ఈ కనెక్షన్ ఇంప్రూవ్మెంట్లో మీకు లైక్ కొత్తగా ఇప్పుడు ఏదైనా లైక్ కొంతమందికి న్యూ రిలేషన్ అయి ఉండొచ్చు, కొంతమందికి పాత రిలేషన్స్లోనే డిఫరెంట్గా ఉండే ఛాన్సెస్ ఉండిండొచ్చు. సో కాబట్టి స్టాప్ చేయొద్దండి. ఆ స్పార్క్ని మీరు ఈ కనెక్షన్లో తీసుకొని వస్తే డెఫినెట్లీ ఇంప్రూవ్ అవుతుంది అన్నట్లు మీకు ఇక్కడ మీ ఏంజల్స్ నుంచి మెసేజ్. సో ఓవరాల్గా ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఎస్, ఇది ఆల్మోస్ట్ ఎస్ఏ, జస్ట్ కొంచెం వర్క్ చేయాలి అన్నట్లు అనమాట, కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి అన్నట్లు మాత్రమే. సో ఇది వచ్చేసి మీ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో చూద్దాము. సో సెకండ్ క్వశ్చన్ మనసులో అనుకొని వీడియోని పాజ్ చేసేసి ఒక 10 seconds అలా ఉండి ఆన్సర్ చూడండి. ఓకే, సో నేను ఇప్పుడు చెక్ చేస్తున్నాను. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ సెకండ్ క్వశ్చన్ ఫర్ మై కలెక్టివ్. డిఫరెంట్ క్వశ్చన్ అనుకోండి, సేమ్ క్వశ్చన్ అనుకోకండి. వాట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ మై కలెక్టివ్, సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ఫర్ మై కలెక్టివ్. సెకండ్ క్వశ్చన్కి వచ్చేసి నో చూపిస్తుంది. సిచ్యువేషన్ ఏంటో చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ది సిచ్యువేషన్. వాట్ ఈస్ ది సిచ్యువేషన్. 6 of Wands, 2 of Pentacles. టైమ్ లైన్ ఎప్పటి వరకు చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ టైమ్ లైన్ ఫర్ దిస్ సిచ్యువేషన్. ప్లీజ్ షో మీ టైమ్ లైన్ ఫర్ దిస్ సిచ్యువేషన్. టైమ్ లైన్ వచ్చేసి వెయిట్. సో చూడండి, ఖచ్చితంగా ఇది చాలా లైక్ ఒక్కొక్కసారి కార్డ్స్ అలా ఫుల్ ఈక్వల్ లైక్ కరెక్ట్గా వచ్చినప్పుడు నాకు భలే అనిపిస్తుంది. సో ఫస్ట్ థింగ్ ఇక్కడ ఏంటి అంటే కొంతమందికి ఏంటంటే రికగ్నిషన్కి సంబంధించి, సక్సెస్కి సంబంధించి అంటే రిలేషన్స్లో అయినా సరే, కెరియర్లో అయినా సరే పొగడ్తలు కైండ్ ఆఫ్ థింగ్, కాంప్లిమెంట్స్, మిమ్మల్ని సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అనమాట. సో అలాంటిది ఏదైనా అయ్యింటే కనుక ప్రస్తుతానికి ఏదైనా క్వశ్చన్ అయ్యిండొచ్చు. ప్రస్తుతానికి వచ్చేసి నో అన్నట్లు చూపిస్తుంది ఆన్సర్. దీనికి టైం పడుతుంది, వెయిట్ చేయాలి, డివైన్ టైమింగ్ అనుకున్నప్పుడు అప్పుడు మీకు తెలుస్తుంది. అండ్ స్పెషల్లీ ఈ సిచ్యువేషన్కి సంబంధించి మీకు క్లారిటీ రావాలి, మీరు ఇల్యూషన్స్ నుంచి బయటికి రావాలి, ట్రూత్ఫుల్గా ఉండాలి. సో అప్పుడే ఈ ఏదైతే ఉందో మీరు కోరుకుంటున్నారో అది జరుగుతుంది. అండ్ ఇక్కడ మీకు మనసులో నుంచి ఆన్సర్ ఎస్ రావాలనుకున్నా సరే డీప్ డౌన్ ఇక్కడ ఏంటంటే 2 of Pentacles ఎనర్జీతో మీరు ఆల్రెడీ జగల్ అవుతున్నారు, కన్ఫ్యూజ్ సిచ్యువేషన్లో ఉన్నారు. సో ఫస్ట్ కన్ఫ్యూజన్ నుంచి బయటికి రావాలి, క్లారిటీ తీసుకోవాలి, అప్పుడే దీనికి ఆన్సర్ వచ్చేసి ఎస్ ఉంటుంది. సో ప్రస్తుతానికి వచ్చేసి నో. అయితే ఇక్కడ సిచ్యువేషన్ ఏం చూపిస్తుందో అది చెప్తాను. సో కొంతమందికి సిచ్యువేషన్ వచ్చేసి ఏంటి అని అంటే వర్క్ ఏరియాలో సక్సెస్ రావాలి, అందరు మిమ్మల్ని రికగ్నైజ్ చేయాలి, పొగడాలి, మీరే గ్రేట్ అని చెప్పడం లాంటిది, అంటే అట్రాక్షన్ అటెన్షన్ రావాలని చెప్పేసి అనమాట. సో అలాంటిది ఏదైనా ఉంటే కనుక ప్రస్తుతానికైతే వచ్చే ఛాన్సెస్ లేదు. ఎస్ వస్తుంది, డిలేడ్ ఎనర్జీ,
ఓకే, బట్ వస్తుంది, ఆ సక్సెస్ వస్తుంది. రైట్ నౌ అయితే నో. దీనికి టైం ఎప్పుడు వరకు అంటే వెయిట్, అంటే కరెక్ట్ టైంలో, ఇది డివైన్ టైమింగ్లో ఇది జరుగుతుంది. ప్రస్తుతానికి అయితే కరెక్ట్ టైం అయితే కాదు ఈ సక్సెస్, ఈ రికగ్నిషన్ రావడానికి. మీరు ఇంకొంచెం వర్క్ చేయాల్సింది వస్తుంది, ఇంకొంచెం వెయిట్ చేయాల్సింది వస్తుంది. అంటే ఇమీడియట్గా ఓవర్ నైట్గా ఫేమస్ అయిపోరు, మిగతా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు అన్నట్లు అనమాట. సో కొంచెం టైం పడుతుంది. ఆ తర్వాత ఇది ఎస్ అవుతుంది అన్నట్లు మీకు మీ ఏంజల్స్ నుంచి ఇక్కడ మెసేజ్. అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే రిలేషన్స్కి సంబంధించి అంటే మీ పర్సన్ నుంచి మీకు అడరేషన్, లైక్ వాళ్ళ లవ్ చూపించాలి, అంటే చాలా బాగుండాలి రిలేషన్షిప్ అనో లేకపోతే కమిట్మెంట్ అనో, అంటే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది రైట్ రిలేషన్షిప్కి సంబంధించి. అలా అనమాట ఈ పర్సన్, మీ పర్సన్ దృష్టిలో మీరు నంబర్ 1, లైక్ వాళ్ళ దృష్టిలో మీరే ఉండాలి, ఇలాంటిదన్నమాట. సో అంటే రికగ్నిషన్, అటెన్షన్ కావాలని చెప్పేసి అనుకోవడం. సో దీనికి యూనివర్స్ నుంచి ఆన్సర్ ఏంటి అని అంటే వెయిట్ చేయాలి, ఇప్పుడే జరగదు, కొంచెం టైం పడుతుంది, కొంచెం టైం తర్వాత అప్పుడు జరుగుతుంది. సో ప్రస్తుతానికైతే ఈ ఆన్సర్ వచ్చేసి నో అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఇది వచ్చేసి సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్. సో ఫర్ నో వచ్చింది. అండ్ అలా అని చెప్పేసి కాదని కాదు, క్లారిటీ వచ్చిన తర్వాత, లెసన్స్ నేర్చుకున్న తర్వాత, ట్రూత్ రియలైజ్ అయిన తర్వాత, మీ కన్ఫ్యూషన్స్, డౌట్స్, ఇల్యూషన్స్, దీని నుంచి మొత్తం అంతా క్లారిటీ వచ్చిన తర్వాత అది జరుగుతుంది. సో మీన్ వైల్ మీకు ఏంజల్స్ నుంచి మెసేజ్ ఏంటో చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ద angel message for my collective for this question. What is the angel message for my collective? If you believe. So yes, ఇక్కడ నేను ఇందాక చెప్పాను రైట్, 2 of Pentaclesతో యాక్చువల్గా ఏంటి అని అంటే మీరు అందుకని కొన్నిసార్లు అందుకే పాజ్ అయ్యి చూడాలి, అసలు ఈ కోరిక నిజంగానే కోరుకుంటున్నామా లేకపోతే పైన వస్తుందా అని చెప్పేసి. ఇఫ్ యూ బిలీవ్. అయితే ఇక్కడ మీకు నో చెప్పేసి రావడానికి, వెయిట్ అని చెప్పడానికి మెయిన్ రీజన్ ఇంకోటి కూడా ఉండిండొచ్చు. ఏంటి అని అంటే 2 of Pentacles ఆల్రెడీ మీరు జగులు అవుతున్నారు. యాక్చువల్లీ మీ నుంచి, మీ కంప్లీట్ సెల్ఫ్ నుంచి ఆన్సర్ క్లియర్గా లేదు, కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఒక టైంలో కావాలి అనుకోవడము, ఇంకో టైంలో వద్దు అనుకోవడము. సో కాబట్టి అంటే డీప్ డౌన్ బిలీఫ్ అనేది లేదు, జరుగుతుంది అని చెప్పేసి అనిపించట్లేదు, జరగదేమో అని చెప్పేసి అనుకోవడం, లేకపోతే ఇది నాకు అవసరమా అని చెప్పేసి అనుకోవడం. సో ఇలాంటిది ఏదో నడుస్తుంది అనమాట. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కరిలాగా అయిపోతుంది ఇది దీని ఇంటెన్షన్స్ క్లియర్గా లేవు మీ కోరికకు సంబంధించి, సెకండ్ దానికి సంబంధించి. సో అందుకని ఇఫ్ యూ బిలీవ్, మీరు ఎప్పుడైతే నమ్ముతారో ఆ బిలీఫ్ స్ట్రాంగ్ అవుతుంది, ఇంటెన్షన్ స్ట్రాంగ్ అవుతుందో అప్పుడు జరుగుతుంది. అందుకనే మీకు సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి వెయిట్. ఇప్పుడు ప్రస్తుతానికైతే నో, ఎందుకంటే అది కరెక్ట్ దాంట్లో లేదు. ఎప్పుడు ఈ సక్సెస్, ఈ రికగ్నిషన్, ఈ అటెన్షన్ ఇదంతా కావాలనుకుంటే ఇంకొంచెం వెయిట్ చేయాలి, ముందు మీరు బిలీవ్ చేయాలి ఇది జరుగుతుంది అని చెప్పేసి. అయితే ఇక్కడ నేను మీకు క్లియర్గా అర్థం అవ్వడానికి రిలేషన్కి సంబంధించి తీసుకొని ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో మీరు మిమ్మల్ని, మీ పర్సన్ మిమ్మల్ని బాగా చూసుకోవాలి, లైక్ లవింగ్గా ఉండాలి, వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలి. ఇంకా నేను అసలు మర్చిపోయాను కూడా, అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది రైట్ లవ్ విషయానికి వచ్చేసరికి. సో అలా ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్పేసి. సో ఇవన్నీ సంథింగ్స్. అయితే ఇవన్నీ మీరు చెప్తున్నప్పటికీ డీప్ డౌన్ నేను వర్తిటా కాదా, ఇవన్నీ నాకు నిజంగానే వస్తుందా, ఈ పర్సన్ నాకు ఇస్తారా, నేను ఆ లెవెల్లో ఉన్నానని డౌట్ ఉండిండొచ్చు కొన్నిసార్లు మనసులో. సో కాబట్టి ఏంటంటే డౌట్తో కోరుకోవడం వద్దులే, లేకపోతే నేను డిజర్వ్ చేయనేమో అని చెప్పేసి దాన్ని నెగిటివ్ పెట్టేసేయడం. సో ఇప్పుడు ఏమైంది, అక్కడ జగ్లింగ్ అయిపోయింది. సో ఒకవైపు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నారు, ఇంకోవైపు నేను దీనికి వర్తిట్ కాదేమో, ఇప్పుడు అవన్నీ నాకు వద్దేమో అని చెప్పేసి అనుకోవడం. సో ఇక్కడ మీరు చూస్తే అటు ఇటు కాకుండా ఉంది. సో కాబట్టి ఇప్పుడు యూనివర్స్ ఏంటి అని అంటే అది జరగాల వద్దా ఫస్ట్ మీరు డిసైడ్ అవ్వండి. అందుకనే మీరు ఎప్పుడైతే బిలీవ్ చేస్తారో ఖచ్చితంగా ఎస్ నేను ఖచ్చితంగా దీన్ని డిజర్వ్ చేస్తాను అని నమ్మినప్పుడు అది జరుగుతుంది. అంతవరకు లేదు, లైక్ నో అని చెప్పేసి అనమాట. అందుకే వెయిట్ అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ చూపిస్తుంది మీ సెకండ్ క్వశ్చన్కి సంబంధించి. ఓకే, సో మరి థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో చూద్దాము. సో థర్డ్ క్వశ్చన్ అనుకోండి, వీడియోని పాజ్ చేసేసి మళ్ళీ రెజ్యూమ్ చేసి చూడండి. సో చూద్దాం మరి థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ థర్డ్ క్వశ్చన్ ఫర్ మై కలెక్టివ్. వాట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ థర్డ్ క్వశ్చన్ ఫర్ మై కలెక్టివ్. సో మీ థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఏంటి అని అంటే చూజ్ అ న్యూ డైరెక్షన్. ఎందుకు ఇది అంటే ఇప్పుడు దీనికి సంబంధించి కొంతమందికి మీరు కరెక్ట్ పాత్రలో లేకపోయి ఉండొచ్చు థర్డ్ క్వశ్చన్కి సంబంధించి. సో అది ఏమై ఉంటుందో చూద్దాము. అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఇది మీకు హెల్ప్ఫుల్గా లేదు,
దీనివల్ల మీరు ఎమోషనల్లీ డ్రైన్ అవుతూ ఉండొచ్చు, హర్ట్ అవుతూ ఉండొచ్చు. కరెక్ట్ పాత్ అయితే కాదు, మీరు పాత్ చేంజ్ చేయాలి అన్నట్లు చూపిస్తుంది. సో అప్రాక్సిమేట్లీ లైక్ ఏముంటుంది సిచ్యువేషన్ అనేది చెక్ చేసి చూద్దాము. వాట్ ఈస్ ది సిచ్యువేషన్ ఫర్ దిస్ క్వశ్చన్ యూనివర్స్? టెంపరెన్స్ వచ్చేసి సిచ్యువేషన్ చూపిస్తుంది. 3 of Swords వచ్చేసి బాటమ్ ఆఫ్ ద డెక్ ఉంది. టైమ్ లైన్ చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ టైమ్ లైన్. ప్లీజ్ షో మీ టైమ్ లైన్ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్. వాట్ ఈస్ ది ఏంజల్ మెసేజ్ ఫర్ దిస్ క్వశ్చన్? వాట్ ఈస్ ది ఏంజల్ మెసేజ్ ఫర్ దిస్ క్వశ్చన్? హెల్ప్ఫుల్ పీపుల్ వచ్చేసి ఏంజల్ మెసేజ్ చూపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి చూస్ ఎ న్యూ డైరెక్షన్ అని చూపిస్తుంది. 3 of Swords ఇది వచ్చేసి పర్టికులర్లీ చాలా స్ట్రాంగ్గా మీరు మిమ్మల్ని హర్ట్ చేస్తున్న కనెక్షన్కి సంబంధించి చూపిస్తుంది ఆన్సర్. ఓకే, ఇది అవ్వకపోయి ఉండొచ్చు, బట్ ఇక్కడ సిచ్యువేషన్ ప్రకారంగా చెప్తున్నాను. సో కనెక్షన్లో ఏదైనా సరే రిలేషన్షిప్ అయి ఉండొచ్చు, ఫ్రెండ్లీ కనెక్షన్ అయి ఉండొచ్చు, మీ వర్క్ ఎన్వైర్న్మెంట్ కూడా అయి ఉండొచ్చు. చాలా చాలా డిస్టర్బింగ్గా ఉంది. అన్నెసరీ గొడవలు, ప్రతిసారి పీస్ అనేది ల్యాక్ అవుతూ ఉంది. ఏదో ఒక విధంగా హర్ట్ అవుతూ ఉండడం, ఒకసారిగా మీరు హీల్ అవ్వడం, మళ్ళీ ఇంకొకటి ఏదైనా తెలియడము, ఈ పర్సన్ గురించి, సిచ్యువేషన్ గురించి మళ్ళీ హర్ట్ అవ్వడం. సో ఇక్కడ ఏంటి అని అంటే మీరు ఈ కనెక్షన్కి సంబంధించి ఒక పీస్ అండ్ బ్యాలెన్స్ వస్తుందా, ఈ సిచ్యువేషన్కి సంబంధించి మీరు హ్యాపీగా ఉంటారా, మీరు ఎమోషనల్లీ ఫుల్ఫిల్మెంట్ ఉంటుందా అని చెప్పేసి అడిగిన క్వశ్చన్ ఉంది. సో అందుకే ఇక్కడ యూనివర్స్ నుంచి ఏంటంటే చూజ్ అ న్యూ డైరెక్షన్, అంటే సేమ్ టాక్సిక్ కనెక్షన్ నుంచి మీరు అది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆ లవ్, ఆ కనెక్షన్ ఆ సిచ్యువేషన్ నుంచి ఇంప్రూవ్మెంట్ అని అంటే మళ్ళీ రిపీట్ అవుతూ ఉండొచ్చు. ఇది ఒకటేసారిది కాదు, ఇది పర్టికులర్లీ క్వశ్చన్కి రిపీట్ జరుగుతూ ఉన్నది. ఒకసారి బాగుండడం, మళ్ళీ 1 week తర్వాత గొడవలు జరగడం, మళ్ళీ నార్మల్ అయిపోవడం, ఇలా ఇయర్స్, కొంతమందికి మంత్స్ నుంచి జరుగుతూ ఉండడం అనమాట. సో వర్క్ సిచ్యువేషన్ కూడా అయి ఉండొచ్చు. సో అలాంటివి జరుగుతూ ఉంటే చూజ్ అ న్యూ డైరెక్షన్, అంటే మీరు ఇప్పుడు ఉన్నది కరెక్ట్ డైరెక్షన్ అయితే కాదు, అందుకనే దీంట్లో పీస్ లేదు, బ్యాలెన్స్ లేదు. పీస్ అనేది మీరు రావాలనుకుంటే వచ్చి మళ్ళీ వెంటనే డిసపియర్ అయిపోతుంది అన్నట్లు మెసేజ్ అనమాట. సో కాబట్టి కొత్త దారిలో వెళ్ళాలి, కొత్త థింగ్స్ని చూస్ చేసుకోవాలి అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి 3rd మెసేజ్ క్యాన్సర్ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్. సో అయితే ఇక్కడ ఏంటంటే మళ్ళీ పీస్ అండ్ బ్యాలెన్స్ ఎప్పుడు వస్తుంది, నేను ఎమోషనల్లీ ఎప్పుడు ఫుల్ఫిల్గా ఉంటాను అని అంటే మీరు ఎప్పుడైతే న్యూ డైరెక్షన్ చూస్ చేసుకుంటారో, అంటే మూవ్ ఆన్ అయిపోవడం, ఆ సిచ్యువేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయి ఇంక వద్దు, నేను ఈ టాక్సిక్ ఎనర్జీలో ఉండను అని అనుకున్న వెంటనే విత్ ఇన్ కొన్ని మంత్స్లోనే ఈ కోరిక మీకు నెరవేరడం, అంటే రైట్ పీపుల్ని మీట్ అవ్వడం లాంటిదో, రైట్ సిచ్యువేషన్స్ని, రైట్ ఆపర్చునిటీస్ని మీట్ అవ్వడం లాంటిదో, కొత్త జాబ్ ఆపర్చునిటీస్ ఇలాంటిది అనమాట జరిగి అప్పుడు మీకు ఆ పీస్ అండ్ బ్యాలెన్స్, ఆ హ్యాపీనెస్, ఈ స్ట్రెస్, ఈ పెయిన్ నుంచి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది. సో మీకు దీనికి సంబంధించి ఏంజల్స్ నుంచి మెసేజ్ ఏంటి అని అంటే ఈ సిచ్యువేషన్లో మీకు హెల్ప్ఫుల్ పీపుల్ దొరుకుతారు. ఎప్పుడైతే మీరు ఈ టాక్సిసిటీని, ఈ రైట్ థింగ్ కాదని తెలుసుకొని దాని నుంచి వచ్చేస్తారో హెల్ప్ఫుల్ పీపుల్ దొరుకుతారు, న్యూ ప్రపోజల్స్ రావడము, న్యూ ఆపర్చునిటీస్ని వేరే వాళ్ళ నుంచి రావడము, ఇలాంటివి జరుగుతుందన్నమాట. సో కాబట్టి మీరు ఒంటరిగా ఉన్నారని కాదు, ఎప్పుడైతే మీరు ఈ సిచ్యువేషన్ నుంచి లైక్ బయటకు రావాలని డిసైడ్ అవుతారో ఆటోమేటికలీ మీకు హెల్ప్ చేసే వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు, మీరు అనుకున్న దాని దగ్గరికి, ఆ డెస్టినేషన్ దగ్గరికి రీచ్ చేయనిస్తారు అని చెప్పేసి మీకు ఏంజల్స్ నుంచి మెసేజ్ అనమాట. ఓకే, సో 3rd క్వశ్చన్ చాలా స్ట్రాంగ్గా ఉంది యాక్చువల్లీ. సో లైక్ చూడండి మరి ఈ సిచ్యువేషన్ కరెక్టా కాదా అని. సో సింపుల్ ఎగ్జాంపుల్ వచ్చేసి 3 of Swords టెంపరెన్స్. నేను వర్క్కి రిలేటెడ్ ఇస్తాను ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్. సో ఎలా అనంటే వర్క్లో కంటిన్యూస్ లోడ్ ఉంటూ ఉండడము, మిమ్మల్ని ప్రేస్ చేయకుండా ఉండడము, చేసిన తర్వాత కొంచెంసేపు బాగుండడం, మళ్ళీ టాక్సిక్గా ఉండడం, ఇయర్స్ నుంచి బర్డన్ తీసుకుంటున్నారు. సో మరి దీంట్లో పీస్ వస్తుందా, బ్యాలెన్స్ వస్తుందా, నేను హ్యాపీగా ఉంటానా ఈ పర్టికులర్ జాబ్లో అని అంటే లేదు. మీరు ఎప్పుడూ డైరెక్షన్ చేంజ్ చేయాలి, అంటే కొత్త జాబ్కి వెళ్ళాలి, కొత్త థింగ్స్ని ట్రై చేయాలి, అప్పుడే ఆ పీస్ అండ్ బ్యాలెన్స్ వస్తుంది. సో ఎప్పుడైతే మీరు డెసిషన్ తీసుకుంటారో అప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఆ రికగ్నిషన్, మీ కంపెనీలో మంచి నేమ్, మంచి శాలరీ, పీస్ఫుల్గా ఉండే లైఫ్, అప్పుడు అది వస్తుంది. ఆ స్టెప్ తీసుకున్న తర్వాత దీనికి సంబంధించి హెల్ప్ఫుల్ పీపుల్, అంటే మీకు న్యూ ఆపర్చునిటీస్ని తీసుకొని రావడము, మీరు ఈ కంపెనీలో వర్క్ చేస్తే బాగుంటుంది, ఈ బిజినెస్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను ఇన్వెస్ట్ చేస్తాను, పార్ట్నర్ అవుతాను అని చెప్పేసి అనుకోవడం. సో ఇలాంటిది అనమాట. సో ఈ విధంగా హెల్ప్ఫుల్ పీపుల్ మీకు దొరుకుతారు, అప్పుడు మీకు ఇందులో సక్సెస్ వస్తుంది, అప్పుడు మీరు అనుకున్నది జరుగుతుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి 3rd మెసేజ్.
సో ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బాయ్ ఫర్ నౌ, టేక్ కేర్.